బైఠాయించిన టీడీపీ నేతలను వెళ్లిపోవాలని చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎస్ను కలవకుండా వెళ్లేది లేదంటోన్న టీడీపీ నేతలంతా సచివాలయంలో ఆందోళన దిగారు. ప్రస్తుతానికి అక్కడ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ కేసు మీద దృష్టి పెట్టి కేసు ఎఫ్ఐఆర్ చేసి కొంతమంది ముఖ్యమైన నిందితులను అరెస్టు చేయడంతో ఎంబడే ముఖ్యమంత్రి గారు వాయువేగంగా కదిలేరు. ఏ విషయంలో కదలని ముఖ్యమంత్రి గారు రైతులు చచ్చిపోతే కదలరు, రైతులకు గిట్టుబాటు ధర అడిగితే కదలరు, ధర్నా చౌకులో పోలీసులే మఫ్టీలో ధర్నాలు చేస్తే కదలరు. కానీ సైబరాబాద్ పోలీసులు ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ కొద్ది మంది వ్యక్తులను అరెస్టు చేయగానే కీలక సూత్రధారులను అరెస్టు చేస్తారు. అందులో ఉన్న భాగస్వాముల భాగవతం బయట పెడతారనగానే ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద మేము మియాపూర్ భూముల కుంభకోణాన్ని సమీక్షిస్తున్నామని చెప్పి ఆ సమీక్షలో అప్పటికప్పుడు సిబిసిఐడి విచారణకు దారిదత్తడం చేయడం జరిగింది. నేను ఈనాడు అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు సిబిసిఐడికి దారిదత్తం చేసే సందర్భంగా స్టాంప్స్ కుంభకోణానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన మీరు సమీక్ష చేసినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో మీరు కీలక ముద్దాయి, కీలక నిందితుడు అని ఆరోపణలు చేస్తున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యురాలు నీ కార్యాలయ కార్యదర్శి, ఒక ఐఏఎస్ అధికారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యురాలే ఆ సమీక్షలో కూర్చొని ముఖ్యమంత్రి గారు సమీక్షించిందంటే ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఉన్న డొల్లతనం, తనకు కావాల్సిన వాళ్ళని కాపాడడంలో ఉన్న వ్యవహారాన్ని అర్థం చేసుకోండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారే తన బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నాడు, తన కార్యాలయ సిబ్బంది సాక్షి సంతకాలు పెట్టిందని తాటికాయంత అక్షరాలతో పత్రికలలో రాస్తుంటే అదే ఉప ముఖ్యమంత్రి అదే అధికారికి సబ్ రిజిస్ట్రార్ల బదిలీల అధికారాన్ని అప్పచెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి. 72 మంది అధికారులను బదిలీ చేసి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం